5 సంవత్సరాల తర్వాత ఒకరి జీవితం ఎలా ఉండబోతుంది అని తెలుసుకోవాలంటే వాళ్ళని ఒకే ఒక్క ప్రశ్న అడిగితే చాలు అంటారు. దానికొచ్చే సమాధానాలు కూడా మనకు తెలుసు. చాలా రొటీన్గా ఉంటాయి. కష్టపడి పనిచేస్తాను, లేదంటే టైం వచ్చినప్పుడు చూద్దామని. అవును, అదృష్టం బాగుంటే అంతా సెట్ అవుతుంది అని కూడా అంటారు. సరిగ్గా. కానీ ఈరోజు మనం వీటి గురించి అసలు మాట్లాడబోవట్లేదు. ఎందుకంటే ఆ సమాధానాల్లో నిజం లేదు. కష్టపడటం, ప్రతిభ ఉండటం ఇవన్నీ అవసరమే, కాదనట్లేదు. కాని అవి మాత్రమే సరిపోవు. అసలు విజయాన్ని నిర్ణయించేది వ్యూహం, ఒక పక్క ప్లాన్. అది లేకపోతే జీవితమనే చదరంగంలో మనం కేవలం ఒక సిపాయిలా మిగిలిపోతాం. ఎవరో ఆడిస్తున్న ఆటకు మనల్ని మనం అర్పించుకుంటామన్నమాట. అంతే. సరిగ్గా. అందుకే ఈరోజు మనం పాట్రిక్ బెట్ డేవిడ్, గ్రెగ్ డింకిన్ రాసిన యోర్ నెక్స్ట్ 5 మూవ్స్ మాస్టర్ ది ఆర్ట్ ఆఫ్ బిజినెస్ స్ట్రాటజీ అనే పుస్తకం గురించి చాలా లోతుగా చర్చించబోతున్నాం. పేరులో బిజినెస్ అని ఉంది కదా అని ఇది కేవలం వ్యాపారస్తుల కోసం అనుకుంటే పొరపాటే. అస్సలు కాదు. ఇది కెరీర్ను ఎలా మలుచుకోవాలి, జీవితంలో కీలక నిర్ణయాలు ఎలా తీసుకోవాలి, ఇంకా చెప్పాలంటే మన ఆలోచన విధానాన్ని ఎలా మార్చుకోవాలనే దానిపై ఒక మాస్టర్ క్లాస్ లాంటిది. ఖచ్చితంగా. ఈ చర్చ ముగిసేసరికి మన జీవితాన్ని ఒక చెస్ బోర్డ్లా ఎలా చూడాలి, కోపమో ఆవేశమో వచ్చినప్పుడు వాటి ఆధారంగా కాకుండా లెక్కలతో ఎలా నిర్ణయాలు తీసుకోవాలి, ఇంకా మన జీవితంలో తరువాతి 5 అడుగులు ఏమిటనే దానిపై ఒక స్పష్టత వస్తుంది. అంటే కలలు కనడం కాదు, వాటిని నిజం చేసుకునే దారిని ఎలా వేసుకోవాలో అర్థమవుతుంది. అవును. అయితే మొదటి అడుగుతోనే మొదలు పెడదాం. పుస్తకంలో పాట్రిక్ చెప్పే మొదటి ఇంకా అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే వ్యూహం ఎప్పుడూ మనల్ని మనం తెలుసుకోవడంతోనే మొదలవుతుంది. స్వీయ అవగాహన. అవును, స్వీయ అవగాహన. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా. ఉంది. కానీ చాలామందికి డబ్బు, కెరీర్ గురించి ఉన్నంత క్లారిటీ వాళ్ల గురించి వాళ్లకుండదు. ఇది ఎంత నిజం. ఇక్కడే మనం కొన్ని చాలా కఠినమైన ప్రశ్నలు మనల్ని మనం వేసుకోవాలి. మనకు నిజంగా ఏం కావాలి? అధికారం కావాలా? అధికారం అంటే ఇతరులను ప్రభావితం చేసే శక్తి, అది కావాలా? లేక పూర్తి స్వేచ్ఛ కావాలా? ఎవరికీ జవాబు చెప్పనవసరం లేని జీవితం కావాలా? లేక కీర్తి, పేరు, ప్రఖ్యాతులు కావాలా? మనం పోటీని తట్టుకోగలమా, లేక ప్రశాంతమైన జీవితం మనకు ముఖ్యమా? ఇలాంటి ప్రశ్నలన్నమాట. అవును, ఈ స్పష్టత చాలా అవసరం. ఈ స్పష్టత లేకపోతే వచ్చే ప్రమాదమేంటో తెలుసా? మనం కోరుకోని జీవితం కోసం మన వ్యూహాన్ని నిర్మించుకుంటాం. అంతే. ఉదాహరణకు పుస్తకంలో చెప్పినట్టు చాలామందికి బిలియనీర్ అవ్వాలని ఉంటుంది. కానీ వాస్తవానికి వాళ్లకు కావాల్సింది ఆ డబ్బు కాదు. వాళ్ళకు కావాల్సింది ఆ బిలియనీర్ లైఫ్ స్టైల్లో ఉండే స్వేచ్ఛ, ఆర్థిక భద్రత. అక్కడే అసలు పాయింట్ ఉంది. ఆ స్వేచ్ఛ, భద్రతను సాధించడానికి బిలియనీర్ అయ్యేంత ఒత్తిడి అవసరం లేదు కదా. వేరే మార్గాలు కూడా ఉన్నాయి. కానీ సమాజం, సోషల్ మీడియా మనకు ఒకే దారిని చూపిస్తాయి. అందరూ ఒకేలాంటి విజయాన్ని కోరుకోవాలని మనల్ని నమ్మిస్తాయి. దాంతో మనకు నిజంగా ఏం కావాలో మర్చిపోయి ఎవరో గీసిన గీత మీద నడుస్తాం. చివరికి విజయం సాధించినా అందులో ఆనందముండదు. అదొక బరువుగా మారుతుంది. అంటే మనం వేరే వాళ్ల కలల కోసం మన జీవితాన్ని పణంగా పెడుతున్నామన్నమాట. తల్లిదండ్రుల కోసమో, సమాజం మెప్పు కోసమో మన అసలు గొంతును మనమే నొక్కేస్తాం. అందుకే పాట్రిక్ చెప్పినట్లు మన వ్యూహానికి పునాది మనల్ని మనం అర్థం చేసుకోవడమే. ఆ పునాది సరిగ్గా లేకపోతే ఎంత పెద్ద భవనం కట్టినా ఎప్పుడో ఒకప్పుడు కూలిపోతుంది. ఖచ్చితంగా. మన జీవితానికి సంబంధించిన జీపీఎస్లో మన గమ్యస్థానమేంటో మనకే తెలియకపోతే మరి ఎన్ని దారులున్నా ప్రయోజనమేముంటుంది? ఓకే, మనకు ఏం కావాలో ఒక స్పష్టత వచ్చిందనుకుందాం. మన పునాది బలంగా ఉంది. కావాల్సిన ఇటుకలెక్కడి నుంచొస్తాయి? మన చుట్టూ ఉన్న వాతావరణమే ఆ ఇటుకలు అని ఈ పుస్తకం చెప్తోంది కదా. కరెక్ట్. మీ స్నేహితులెవరో చెప్తే మీ భవిష్యత్తేంటో నేను చెప్తాను అనే మాట మనం చాలాసార్లు విన్నాం. కానీ ఈ పుస్తకం దాన్ని ఒక క్లిషేలా కాకుండా ఒక శక్తివంతమైన వ్యూహంగా చూపిస్తుంది. మన చుట్టూ ఉన్నవాళ్లు మన ఆలోచన వేగాన్ని, మనం తీసుకునే రిస్కులను, చివరికి మన ఆత్మవిశ్వాసాన్ని నిర్ణయిస్తారు. అంటే మన చుట్టూ ఉన్నవాళ్లు ఎప్పుడూ భయం, సాకులు లేదా గాసిప్స్ గురించి మాట్లాడుతుంటే మన ఆలోచనలు కూడా ఆ స్థాయిని దాటలేవు. మన రాబోయే 5 అడుగులు వాళ్ల ఆలోచనల చట్రంలో ఇరుకుపోతాయి. అవును. అంతేకాదు, పాట్రిక్ దీన్ని ఇంకో కోణంలో కూడా చూస్తాడు. వాతావరణం అనేది కేవలం మనల్ని ప్రభావితం చేయడమే కాదు, మనం దాన్ని ఒక ఆయుధంగా ఎలా వాడుకోవచ్చు అని కూడా చెబుతాడు. అవును. బలమైన ఆటగాళ్లు ఎప్పుడు తమకంటే బలమైన వాళ్లున్న చోటే ఉంటారు.
వాళ్ళ దగ్గర మౌనంగా నేర్చుకుంటారు. వాళ్ళ అహాన్ని పక్కన పెట్టి ఎదుగుదలకే ప్రాధాన్యత ఇస్తారు. ఈ పుస్తకంలో ప్యాట్రిక్ తన ఇన్సూరెన్స్ వ్యాపారం గురించి చెప్తాడు. తనకు కంఫర్ట్గా ఉండేవాళ్లతో కాకుండా తనను ప్రతిరోజూ ఛాలెంజ్ చేసే కిల్లర్స్తో, అంటే అత్యంత సమర్థవంతులైన వాళ్లతో. అవును, వాళ్లతో తన టీంను నింపుకున్నాడట. కానీ ఇది వినడానికి బాగుంది, కానీ ఆచరణలో చాలా కష్టం కదా. ఎందుకు? మనకంటే తెలివైన వాళ్ల మధ్యలో ఉంటే మన ఆత్మవిశ్వాసం దెబ్బతినే ప్రమాదం లేదా? చాలా మంచి ప్రశ్న. అక్కడే అహం అంటే ఈగో మరియు ఎదుగుదల గ్రోత్ మధ్య తేడా వస్తుంది. నా ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది అని భయపడితే అది అహం మాట్లాడుతున్నట్టు. ఓకే. వీళ్ల దగ్గర నేను ఎంతో నేర్చుకోవచ్చు అని చూస్తే అది ఎదుగుదల మైండ్ సెట్. మనం రూమ్లో అందరికంటే తెలివైన వ్యక్తిగా ఉండాలనుకుంటే మనం తప్పుడు రూమ్లో ఉన్నామని అర్థం. వావ్, ఇది చాలా పవర్ఫుల్ ఆలోచన. అంటే మన ఎదుగుదలను ఆపేది మన చుట్టూ ఉన్న వాళ్లకంటే మన అహమే ఎక్కువ అన్నమాట. చాలా వరకు అంతే. దీన్నే ప్రస్తుత సమాజానికి అన్వయిస్తే మధ్యతరగతి ఆలోచనలతో రిస్క్ ఎందుకులే అనే మనస్తత్వమున్న వాతావరణంలో ఉంటే పెద్ద కలలు కనడం కూడా కష్టమే. అందుకే వాతావరణం అనేది కేవలం బ్యాక్గ్రౌండ్ కాదు, అదొక ఆయుధం. దాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి. అది మన చేతుల్లోనే ఉంది. సరే, మనకు మన గురించి తెలిసింది. మన చుట్టూ సరైన వాతావరణాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు అసలైన ఆట మొదలవుతుంది. ఆట ప్రణాళిక. చాలామంది తమ జీవితంలో వాళ్ళు చూసేది కేవలం ఒకే ఒక్క అడుగు. ఈ నెల జీతం, ఈ ప్రాజెక్ట్, ఈ ఉద్యోగం. అంతే. కాని వ్యూహకర్త అలా చూడడు. వాళ్ళు 5 అడుగుల ముందు చూస్తారు. ఇక్కడ చెస్ గ్రాండ్ మాస్టర్ ఉదాహరణ సరిగ్గా సరిపోతోంది కదా. అవును. ఒక కొత్త ఆటగాడు తన తరువాతి అడుగు గురించి ఆలోచిస్తాడు. కాని ఒక గ్రాండ్ మాస్టర్, నేను ఈ సిపాయినిక్కడ కదిపితే అవతలి వాళ్ల మంత్రి 7 అడుగుల తర్వాత ఎక్కడుంటాడు అని ఆలోచిస్తాడు. అబ్బా! వాళ్ళు ఆట ముగింపును ఊహించి అక్కడ్నుంచి వెనక్కి లెక్కలేసుకుంటూ వస్తారు. అంటే మనం ప్రతిరోజూ తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు, ఏ కోర్స్ నేర్చుకోవాలి, ఎవరితో కాఫీకి వెళ్ళాలి, ఇవి కూడా మన 5వ అడుగు మీద ప్రభావం చూపుతాయన్నమాట. ఖచ్చితంగా. ఇది కొంచెం భయపెట్టే ఆలోచనే, కానీ శక్తివంతమైనది కూడా. ఎందుకంటే అప్పుడు మన చేతికి నియంత్రణ వస్తుంది. మనం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని, ఈ నిర్ణయం వల్ల నా 3వ అడుగు ఎలా ఉంటుంది, లేదా ఈ దారిలో వెళ్తే 5 ఏళ్ల తర్వాత నేనెక్కడుంటాను అని ప్రశ్నించుకోవాలి. పుస్తకంలో దీనికొక అద్భుతమైన ఉదాహరణ ఉంది. ఒక వ్యక్తికి 2 ఉద్యోగ ఆఫర్లొస్తాయి. మొదటిది ఎక్కువ జీతం, పెద్ద కంపెనీ. కాని అక్కడ నేర్చుకోవడానికి ఏమీ లేదు, నెట్వర్క్ లేదు, ఎదుగుదల లేదు. రెండోది జీతం తక్కువ, చిన్న కంపెనీ. కానీ అక్కడ ఇండస్ట్రీలోని బెస్ట్ మైండ్స్తో పనిచేసే అవకాశం ఉంది. చాలామంది మొదటి ఆఫర్ని తీసుకుంటారు కదా. అవును. ఎందుకంటే వాళ్ళు చూసేది మొదటి అడుగుని మాత్రమే. ఆ ఎక్కువ జీతం వాళ్ళకు తక్షణ సంతృప్తినిస్తుంది. కానీ 5 ఏళ్ల తర్వాత చూస్తే ఎక్కువ జీతానికి అలవాటుపడి వాళ్ళు అక్కడే ఒక ఉచ్చులో ఇరుక్కుపోయి ఉంటారు. వాళ్ళ నైపుణ్యాలు పాతబడిపోయి ఉంటాయి. అదే, రెండో ఆఫర్ తీసుకున్న వ్యక్తి మొదటి అడుగులో కొంచెం కష్టపడినా 5వ అడుగుకొచ్చేసరికి ఎంతో నేర్చుకుని, బలమైన నెట్వర్క్ను నిర్మించుకుని మార్కెట్లో ఎంతో విలువైన వ్యక్తిగా ఎదుగుతాడు. ఇది ప్రస్తుత ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ సంస్కృతికి పూర్తిగా వ్యతిరేకం కదా. పూర్తిగా. రీల్స్, షార్ట్కట్స్, వైరల్ సక్సెస్ మీద మనసు పడే ఈ కాలంలో ఓపికతో దీర్ఘకాలిక ఆట ఆడటం అనేది ఒక సూపర్ పవర్. నిజమైన వ్యూహం ఎప్పుడూ నిశ్శబ్దంగా, నెమ్మదిగా పనిచేస్తుంది. అవును, పైకి కనిపించదు, కానీ దాని ఫలితాలు మాత్రం శాశ్వతంగా ఉంటాయి. ఇప్పటిదాకా మనం వ్యూహం యొక్క అందమైన వైపు చూశాం. కానీ ఈ ప్రయాణంలో కఠినమైన వాస్తవాలు, అడ్డంకులు, ముఖ్యంగా మనుషుల నుంచి ఎదురయ్యే ద్రోహం కూడా ఉంటుంది. అవును, ఇది చాలా చాలా ముఖ్యమైన భాగం. మనం ఎదుగుతున్న కొద్దీ మనల్ని చూసి చప్పట్లు కొట్టేవాళ్లంతా మన విజయాన్ని నిజంగా కోరుకోవాలని లేదు. వావ్! ప్యాట్రిక్ చాలా పచ్చిగా ఒక మాట చెప్తాడు. అధికారం పెరిగే కొద్దీ అసూయ పెరుగుతుంది, డబ్బు పెరిగే కొద్దీ నకిలీ నవ్వులు పెరుగుతాయి. ఈ ప్రయాణంలో స్నేహితులు శత్రువులు కావచ్చు, నమ్మిన భాగస్వాములు వెన్నుపోటు పొడవచ్చు. ఆఫీసు రాజకీయాలు, వ్యాపారంలో మోసాలు, ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. ఇలాంటివి జరిగినప్పుడు చాలామంది కుంగిపోతారు, లేదా కోపంతో, ఆవేశంతో నిర్ణయాలు తీసుకుని ఇంకా నష్టపోతారు. అక్కడే ఒక వ్యూహకర్తకు సాధారణ వ్యక్తికి తేడా తెలుస్తుంది. ఒక బలమైన వ్యూహకర్త ఇలాంటి పరిస్థితులలో భావోద్వేగాలకు లొంగిపోడు, వెంటనే ప్రతిచర్య తీసుకోడు, దెబ్బకు దెబ్బ తీయాలని ఆలోచించడు,
బదులుగా ఈ పరిస్థితిని నా వ్యూహంలో ఒక భాగంగా ఎలా మార్చుకోవాలి అని ఆలోచిస్తాడన్నమాట. ఈ ద్రోహం నుంచి నేను ఏం నేర్చుకోవాలి, నా తర్వాతి 5 అడుగులకు ఇది ఎలాంటి హెచ్చరిక అని ఆలోచిస్తాడన్నమాట. సరిగ్గా లెక్కలతో ఆలోచిస్తాడు. అంటే ఎమోషనల్గా కాకుండా మ్యాథమెటికల్గా ఆలోచించాలంటారు. ఇది వినడానికే చాలా కష్టంగా ఉంది. కష్టమే. మనల్ని మోసం చేసిన వాళ్ల పట్ల ప్రతీకారం తీర్చుకోవాలనే సహజమైన కోరిక ఉంటుంది కదా. ఉంటుంది. కాని ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాఠం ఒకటే: భావోద్వేగం ఖరీదైనది, వ్యూహం లాభదాయకమైనది. ఆ క్షణంలో ఆవేశపడి మనం తీసుకునే నిర్ణయం మన 5 ఏళ్ల ప్రణాళికను నాశనం చేయొచ్చు. అందుకే భావోద్వేగాలను నియంత్రించగలిగిన వారే ఆటను కూడా నియంత్రించగలరు. ఇదొక మానసిక యుద్ధం లాంటిది. అవును, నిజమే. ఇప్పుడు చివరి భాగానికి వద్దాం. ఇవన్నీ దాటుకుని మనం చేరుకోవాల్సిన లక్ష్యమేమిటి? అదే ఒక శక్తి స్థావరాన్ని, అంటే ఒక పవర్ బేస్ను నిర్మించుకోవడం. అధికారం అనే పదం వినగానే చాలామందికి నెగటివ్గా అనిపిస్తుంది. కాని ప్యాట్రిక్ దృష్టిలో అధికారం చెడ్డది కాదు, అదొక బాధ్యత. ఆయన వాదన ఏంటంటే డబ్బు, నెట్వర్క్, పలుకుబడి, నైపుణ్యాలు ఇవి లేకుండా నిజమైన స్వేచ్ఛ అసాధ్యం. ఇవి లేకుండా మనం ఇతరుల దయ మీద ఆధారపడి బతకాల్సొస్తుంది. అవును, పవర్ బేస్ అంటే కేవలం డబ్బు కాదు. ఉదాహరణకు, ఒక ఉద్యోగికి తన కంపెనీలో ఒక క్లిష్టమైన సాఫ్ట్వేర్ మీద పూర్తి పట్టు ఉండటం అతని పవర్ బేస్. ఆసక్తికరంగా ఉంది. మరికొన్ని ఉదాహరణలు చెప్పగలరా? తప్పకుండా. ఒక కంటెంట్ క్రియేటర్కి నమ్మకమైన 10,000 మంది ఫాలోవర్లు ఉండటం వారి పవర్ బేస్. ఓకే. ఒక సేల్స్ పర్సన్కు బలమైన క్లయింట్ సంబంధాలు ఉండటం అతని పవర్ బేస్. ఇది మీ అదృశ్య ఆస్తి. అంటే మన ఉద్యోగం మారినా, వ్యాపారం మారినా మనతో పాటే వస్తుంది. సరిగ్గా. దీన్ని ఎవ్వరూ మీ నుంచి తీసుకోలేరు. మరి దీన్ని నిర్మించుకోవడానికి పుస్తకంలో ఏమైనా వ్యూహాలు చెప్పారా? కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయి. 1. బహుళ ఆదాయ మార్గాల గురించి ఆలోచించటం. ఇది ఈ రోజుల్లో చాలా అవసరం. అవును. AI ఉద్యోగ కోతలున్న ఈ కాలంలో ఒకే జీతం మీద ఆధారపడటం చాలా ప్రమాదకరం. నిజమే. 2. వ్యక్తిగత బ్రాండ్ యొక్క ప్రాముఖ్యతను గుర్తించటం. ప్రజలు మిమ్మల్ని ఒక నిర్దిష్ట నైపుణ్యంతో గుర్తించాలి. 3. స్కిల్ స్టాకింగ్. స్కిల్ స్టాకింగ్ అంటే ఒకే నైపుణ్యంలో ప్రపంచంలోనే బెస్ట్గా అవడం కంటే 2 లేదా 3 మంచి నైపుణ్యాలను కలిపి ఒక ప్రత్యేకమైన కాంబినేషన్ సృష్టించడం. ఉదాహరణకు బాగా రాయగల ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదా పబ్లిక్ స్పీకింగ్ తెలిసిన ఒక ఫినాన్స్ ఎక్స్పర్ట్. ఈ కాంబినేషన్లు చాలా అరుదుగా ఉంటాయి. కాబట్టి వాటికి విలువ, శక్తి ఎక్కువ. అంతే. అద్భుతం. ఇప్పటి వరకు చర్చించిన విషయాలన్నింటినీ కలిపి చూస్తే అసలైన ప్రశ్న మిగిలి ఉంది. ఒకరి రాబోయే 5 అడుగులు ఏమిటి? ఈ పుస్తకం మనకొక రోడ్ మ్యాప్ ఇస్తోంది. అవును. ప్యాట్రిక్ చెప్పిన 5 దశల ఫ్రేమ్వర్క్ను మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. చెప్పండి. 1. మీకు నిజంగా ఖచ్చితంగా ఏం కావాలో తెలుసుకోండి. మీ అంతరాత్మతో నిజాయితీగా ఉండండి. 2. మిమ్మల్ని పైకి తీసుకెళ్లే సరైన వ్యక్తులతో మీ వాతావరణాన్ని నిర్మించుకోండి. అహాన్ని వదిలి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. 3. మీరు ఆడుతున్న ఆటను లోతుగా అర్థం చేసుకోండి. కేవలం నియమాలను కాదు, ఆట వెనుక ఉన్న మనస్తత్వాన్ని కూడా. ముఖ్యంగా ఒత్తిడి, ద్రోహం ఎదురైనప్పుడు లెక్కలతో ఆలోచించండి. చివరిగా 5. ఉద్దేశపూర్వకంగా మీ శక్తి స్థావరాన్ని నిర్మించుకోండి. మీ నైపుణ్యాలను, ఆదాయ మార్గాలను, నెట్వర్క్ను పెంచుకోండి. ఈ ఫ్రేమ్వర్క్ ఉద్యోగులకు, వ్యాపారవేత్తలకు, విద్యార్థులకు, క్రియేటర్లకు ఇలా ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. ఖచ్చితంగా. దీని బట్టి చూస్తే వ్యూహం అనేది ఒక లగ్జరీ కాదు, ఈ రోజుల్లో అది మనుగడకు అవసరం. ఖచ్చితంగా. ఈ పుస్తకం ఒక శక్తివంతమైన హెచ్చరికతో ముగుస్తుంది. జీవితం కేవలం కోరుకునేవారికి కాదు, వ్యూహకర్తలకు బహుమతులిస్తుంది. కోరికలు అందరికీ ఉంటాయి. కానీ ఆ కోరికలను ఒక ప్రణాళికగా, 5 అడుగుల వ్యూహంగా మార్చినవారే నిజమైన విజయాన్ని అందుకుంటారు. చివరిగా ఈ చర్చ వింటున్న వారికి ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్న: జీవితం అనే ఈ చదరంగంలో ఇతరులు కదిపితే కదిలే ఒక సిపాయిగా మిగిలిపోతారా? లేక ఆట గమనాన్ని మార్చే రాజును నడిపించే శక్తిగా, అంటే కింగ్ మేకర్గా ఎదుగుతారా? ఈ నిర్ణయం మీదే. మీ రాబోయే 5 అడుగులు ఈ రోజు, ఈ క్షణం నుంచే ప్రారంభమవుతాయి.